అది కూడా లబ్ధిలోకి వస్తుందన్నమాట. అక్కడ ఎవరు ఉన్నారు అని తెలుసుకునే ముందు కొన్ని బయట నుంచి మనం చూసుకుంటూ రావాలి. అప్పుడు ఆయన అద్భుతం మనకి చాలా ఆనందమయ్యే ఉంటుంది. మీరు కింది నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చూశారు? పాదాలు చూశారు. పాదాల పైన కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు స్వామి 49 సంవత్సరాలు భూమండలంలో ఉన్నారు. ఆ 49 సంవత్సరాలు కూడా అవి మెరిసాయి అనమాట. ఇది ఒక షైనింగ్. ఇంకొకటి, ఆయన నీడ ఎక్కడ పడలేదు, అంటే దివ్య శరీరంతో వచ్చారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మెట్లు చూస్తే అవి 24 మెట్లు ఉన్నాయి. ఆ 24 ఏంటి అంటే అక్కడ పైన చూసే సాంఖ్యశాస్త్రంలో కపిలముని వాళ్ళ అమ్మకి ఆ 24 తత్వాలతో మన శరీరాలు తయారవుతున్నాయని చెప్తాడనమాట. అదే పంచభూతాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం. అహం వరకు పోయి అందరూ ఆగిపోతారనమాట. ఎంత సాధన చేసినా అహం దాటరనమాట. ఆ అహం శూన్య స్థితిలో ఉండే అక్షర బ్రహ్మని పరిచయం చేయడానికి పరబ్రహ్మ ఏదో బ్రహ్మాండంలోకి ఆయన అనుకున్న ప్రకారం వస్తూ ఉంటాడనమాట. అయితే ఆ మెట్లు చూస్తే మీరు 3 భాగాలుగా ఉన్నాయి. 8, 8, 8. ఆ 3 భాగాలే మన జననము, జీవనము, మరణము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మధామమే అక్షరధామము. ఈ 4వ వారి పేరు అక్షర బ్రహ్మ, 5వ వారి పేరు పరబ్రహ్మ. ఆ మధ్యలో ఉన్న కుడి వైపు ఉన్న వారి పేరు అక్షర బ్రహ్మ, ఎడమ వైపు ఉన్న వారి పేరు పరబ్రహ్మ. మనమున్న ఈ బ్రహ్మాండానికి 1781 సంవత్సరంలో పరబ్రహ్మ, 1785 సంవత్సరంలో అక్షర బ్రహ్మ జననం తీసుకున్నారు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. కానీ ఇప్పుడున్న ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ ఆయుష్ వచ్చేసి 50 సంవత్సరాలు పూర్తయి 51 సంవత్సరంలో మిట్ట మధ్యాహ్నంలోని 7వ మనువులోని 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నారు. అంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. మన అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతలో 8వ చాప్టర్లో చెప్పిన అక్షర బ్రహ్మ, 15వ చాప్టర్లో చెప్పిన పరబ్రహ్మ జస్ట్ చెప్పారంతే. అక్కడ మన అదృష్టం కొద్దీ సాకార రూపంలో, శరీర రూపంలో చూసే భాగ్యం మనకు కలుగుతుంది. మనం ధన్యులం. అయితే ఆయన చిన్నతనం పేరు హరికృష్ణ మహారాజ్ ఘనశ్యాము మార్కండేయుని పెడతాడు. ఆయన గురించి తెలుసుకోవాలని చిన్నతనం ఎలా ఉండిందంటే సాంఖ్యశాస్త్రం తర్వాత వచ్చేది మనకి యోగ శాస్త్రం. ఈ 24 తత్వాల అహం ఎవరికైతే దాటుతుందో ఆత్మజ్ఞానం అవుతుంది. అదే పతాంజలి ముని చెప్పింది. 25వ తత్వంలో ఆత్మ, 26వ తత్వంలో పరమాత్మని డిఫైన్ చేశారు. ఎందుకంటే అందరూ మామూలుగా అనుకునేది ఏంటంటే నేనే ఆత్మ లోపల ఉంది, నేనే పరబ్రహ్మ అని, అహం బ్రహ్మస్మి అని అంటూ ఉంటారు అనమాట. కానీ మరి శ్మశాన వాటికలో నా శరీరం వెళ్ళిపోతుంది కదా, మరి కాలిపోయినప్పుడు నేను కూడా కాలిపోవాలి కదా. అది దాటిన వారికి అది అర్థమవుతుంది అనమాట. ఆత్మ అనేది శరీరంతో ఉంటుంది కానీ కలవదు. పరబ్రహ్మ ఉంటాడు కానీ కలవడు, సపోర్ట్ చేస్తాడు కానీ కలవకుండా ఉంటాడనమాట. అదే ఆత్మ పరమాత్మ తత్వము పతాంజలి చెప్పి ఆయన అష్టాంగ యోగ సిద్ధంలో ఎలా ఉండాలని చెప్తాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయార, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి స్థితిలో ఉండాలన్నమాట. ఆ సమాధి స్థితిలోనే మనం ఉంటే అప్పుడు ఆయన అఖండ ధారణ మనకి తెలుస్తుందన్నమాట. కానీ విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి ప్రత్యాహారంలో పడిపోయాడు. అంటే బయటి విషయాలు లోనికి తీసుకున్నాడు, మేనక విషయం. రావణాసురుడు కూడా అలాగే ప్రత్యాహారంలో పడిపోయాడు. చెల్లెల మాట విని ఆయన రావణ బ్రహ్మ వేదాలకే భాష్యం రాశాడు. కానీ ఉపయోగం ఏమైంది? బయటి విషయాలు తీసుకోవడం వల్ల పతనం అయిపోయింది. మన జీవితంలో కూడా రోజు జరిగేది అదే. మనము శుద్ధ చైతన్య ఆత్మలమే, కానీ మనం విషయాలన్నీ మనసులోకి తీసుకొని ఆ మనసు ఆడిస్తున్న విధంగా మన జీవిత విధానం ఆడుతూ ఉంటామన్నమాట. ఎవరైతే మనసులోకి తీసుకోకుండా ఉంటారో వాడు ముక్తుడుగా గుర్తింపబడతాడు. మనసులో ఆలోచన పద్ధతి ప్రకారం జీవితం నడిస్తే జీవుల్లాగా పునర్జన్మలో ఉండిపోతాడనేది శాస్త్రం చెప్తుంది. మరి మనసులో భావనలు పట్టుకోకుండా ఉండాలి అంటే భక్త ప్రహ్లాదుల్లాగా ఆజ్ఞ ఉపాసనలో భగవంతుడి ఒక గురు రూపంలో మనం చూడాలన్నమాట. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. గురు బ్రహ్మ అంటే మన శరీరం కూడా గురువు అవ్వాలి, అంటే మన మనసు గురువు అవ్వాలి, అంటే అది శాస్త్రబద్ధంగా ఆలోచన మొదలు పెట్టాలి. ఇష్టం వచ్చిన విధంగా లౌకికమైన విషయాల్లో మానవ దృష్టితోని ఆలోచన ఉండవద్దు. రెండోది గురు విష్ణు, మన చుట్టుపక్కల ఉన్న జీవ జంతువు అంతా కూడా గురువు అవ్వాలి. మూడవది గురుదేవో మహేశ్వర, పంచభూతాలు కూడా గురువు అవ్వాలి. అంతర్యామి, నిరంతరయామి, సర్వంతరయామి, ఈ 3 గురువులైనప్పుడు మనకి అఖండమైన పరబ్రహ్మతత్వము ప్రతి దాంట్లో కనబడుతూ ఉంటుంది అనమాట. ఇటు డోర్ని టచ్ చేసిన
చైర్ని టచ్ చేసినా కూడా ఉంటుందని అదే భక్త ప్రహ్లాదుడు నా పరబ్రహ్మ నా నరసింహస్వామి అక్కడ ఉన్నాడు హరి అని చెప్పి స్తంభం చూపెట్టి స్తంభాన్ని పేర్చడం జరిగిందనమాట. మనకి అలా రావాలి అంటే ముందు మన మనసును వదిలిపెట్టాలన్నమాట. ఆలోచనలు పుడుతూ ఉంటాయన్నమాట. అదే మాయా ప్రభావం అన్నమాట. అలాంటి ఆ పరబ్రహ్మ ఆ పతాంజలి ముని చెప్పిన సమాధి స్థితి ఆ బాలుడు హరికృష్ణ చిన్న 4 సంవత్సరాల వయసు కిందున్నప్పుడే ఎవరు ఆయనను చూసినా కూడా సమాధి స్థితికి వచ్చేసేవాళ్ళు అనమాట. అంత అద్భుతమైన తేజమైన ముఖం ఉండేదన్నమాట. ఆ తర్వాత 11 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ బంగారు విగ్రహం ఉంది. ఆ రూపంలో ఇక్కడ గృహత్యాగం చేసేసి ఆ రూపంలో జస్ట్ నడుముకు ఒక చిన్న గుడ్డ కట్టుకొని కమండలం పట్టుకొని మరిచం పట్టుకొని జపమాల పట్టుకొని భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 12 రోజులు నడిచాడనమాట. అలా మానసరోవర్ కూడా ఎక్కాడు, బద్రికాశ్రమం కూడా వెళ్ళాడనమాట. బద్రికాశ్రమం అనేది మన శరీరంతో వెళ్ళలేము, కేవలం ఆత్మను శుద్ధ చైతన్య శక్తి కాబట్టి ఆ శక్తి రూపం మాత్రమే బద్రికాశ్రమం వెళ్ళి తపస్సు చేసుకునే యోగ్యత ఉంటుందన్నమాట. కానీ ఆయన పరబ్రహ్మ కాబట్టి ఆయనకి సాధ్యమైంది. తిరుపతికి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. అలా వెళ్తూ ఎక్కడికి వెళ్ళినా ధర్మ జ్ఞాన వైరాగ్య భక్తి చేయమని చెప్పాడు. ధర్మంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ప్రపంచంతో వైరాగ్యంగా ఉండాలి, ఆ తర్వాత చేసే భక్తియే భగవంతునికి సమర్పణ అవుతుంది అని చెప్పాడనమాట. చెప్పినా కూడా ఎవరికి సహించదు. అలా వెళ్ళి గుజరాత్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోజు గ్రామం అనేది అహ్మదాబాద్ నుంచి 6 గంటల ప్రయాణము. ఆ లోజు గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమం ఉంది. అక్కడ రామానంద స్వామి ఆయనని గుర్తుపడతాడనమాట. ఎవరు ఎందుకు గుర్తుపట్టాడంటే ఆయన కృష్ణుడు ద్వాపర యుగంలో ఉద్ధవుడు ఆయన మనసుతోని ఎప్పుడు ఆలోచించాడు, కానీ చాలా ఇంటెలిజెంట్. అయితే ఒకసారి ఆయన సందర్భము మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన గుర్తుపట్టాడంటే ఒక సందర్భం తీసుకుందాం. ఆయన కృష్ణుడికి ఛాలెంజ్ చేసి నేను గోపికలకి భక్తి నేర్పిస్తానని బృందావనానికి వెళ్తాడనమాట. కానీ బృందావనంలో ఉన్న గోపికల భక్తిని చూసి మళ్ళీ వచ్చి ఏం చెప్తాడంటే, స్వామి నేను వాళ్ళకి నేర్పించేది ఏంది, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ధూళిని చూసి కూడా నా తలపైన పెట్టుకుంటే చాలు అంటాడనమాట. అహం లేని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారనమాట. అలాంటి అహం లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ లోజు గ్రామంలో కూడా పరబ్రహ్మని గుర్తుపట్టగలిగాడు. మనం కూడా భగవంతుని గుర్తుపడతాము, కానీ మనలో నేను నాది నా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి భగవంతుడు ఒక మూర్తిలాగా కనబడుతున్నాడు. కానీ అది కూడా చలనం ఉంది. ఆ చలనం కనపడాలంటే మనము స్థిరత్వానికి రావాలి, మన మనసు స్థిరత్వానికి రావాలి, మనం ఒక విగ్రహం కావాలి. అప్పుడు ఆయన కదలికలు కనబడతాయి. మనం కదలికలో ఉన్నప్పుడు, మన మనసు కదలికలు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక విగ్రహం లాగా కనబడుతుంది అనమాట. ఇలా దొంగ పోలీస్ లాగా ఆడుతుంటాడు జీవుడు భగవంతుడు. కానీ ఎవరికైతే ఆ ప్రకట భగవంతుడు దర్శనం అవి ఇంకా అక్కడి నుంచి ప్రయాణం అంతా ముక్తిలాగా నడుస్తుంటుంది అనమాట. సో ఆ ఒక రామానంద స్వామి ఆయనని దర్శనం చేసుకుని ఆయన పేరు సహజానంద అని పెట్టాడు. అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు అనమాట. అలా 31 సంవత్సరాలు బ్రహ్మ విద్య నేర్పిస్తూ ఆ తర్వాత 49వ సంవత్సరంలో ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఒక అక్షర బ్రహ్మని ఇక్కడికి మనకిచ్చి వెళ్ళాడనమాట. అయితే 49 సంవత్సరాలు మన దృష్టితో చూస్తే చాలా ఎక్కువనే. కానీ ఈ విరాట బ్రహ్మ శరీరమే చూస్తే మనకి ఒకరోజు 12 గంటలు ఎలాగో ఆయనకి ఒకరోజు 1000 మహాయుగాల సమయం. అంటే మన దృష్టిలో 49 సంవత్సరాలు జీరో. ఆయన ఇలా వచ్చాడు, ఇలా వెళ్ళిపోయి అక్షర బ్రహ్మని ఇచ్చి వెళ్ళాడు. తర్వాత కాలంలో అదే అక్షర బ్రహ్మ భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజు ఢిల్లీ అక్షరధామ్ 2005 డిసెంబర్లో మనకి ఇచ్చారు. కింద ఉన్న మహాన్ స్వామి గారు ఇప్పుడు 92 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడికి 4 సార్లు వచ్చారు. 2018లో ఇక్కడే మీరు నిల్చున్న చోటనే తెలుసుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నారు. సో మన భాగ్యం ఏంటంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, అమ్మవార్లు అందరూ భూమండలానికి వచ్చినప్పుడు మనం మానవ శరీరంలో ఉన్నామా, జంతు శరీరంలో ఉన్నామా, చెట్లలో ఉన్నామా, అంతకన్నా ముందు పంచభూతాలలో ఉన్నామా నాకైతే గుర్తులేదు. మీరు ఎవరికన్నా ఆ జ్ఞానం ఉంటే పాదాభివందనాలే. కానీ ఇవాళ ఒక సత్యం ఏంటంటే మనం మానవ శరీరంలో ఉన్నాం, భగవంతుడు ప్రకటంగా ఉన్నాడు. కేవలం 200 సంవత్సరాలే ఈ పరంపర మొదలైంది. మనం ఎంత అదృష్టం అంటే అతి తొందరగా ఆయనతోని అనుసంధానమయ్యాం. ఈ ధామానికి రావడం మామూలు విషయం కాదు. ఇక్కడ రావాలి అంటే పూర్వజన్మలో ఒక వక్క ముక్క మీద తలబెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే అడుగు పెడతారని యోగిజీ మహారాజు తన భాష్యంలో చెప్పారు. సో మనమంతా పూర్వజన్మలో ఋషులము. ఇక్కడికి వస్తూ ఉండండి. ప్రతి ఆదివారం సత్సంగం ఉంటుంది 5 గంటల నుంచి 7 గంటల వరకు. ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మనకి చెవులలో పడుతుంటాయి. దానివల్ల మాయ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అవకాశము ఆ తర్వాత మన ఇష్టం. అది మాయలో ఉంటామా,
మాయ బయట ఉంటామా అన్నది మన ఇష్టం, మన సొంత ప్రాపర్టీ. అది ఎవరు దోచుకోలేరు, ఎవరు కాదనరు. అది మన ప్రాప్తి. సో అలా 7 గంటలకు హారతి ఉంటుంది, తర్వాత భోజన ప్రసాదం ఉంటుంది. ఏకాదశి ఉంటే మాత్రం ఉండదు, ఎందుకంటే అందరూ వెజ్జలు ఉంటారు కాబట్టి. సో ఇక్కడ 5 మెయిన్ విషయాలు ఉన్నాయి. ఒకటి, కింద పాదాలు ముక్కండి, ఎందుకంటే పాదాల మీద ఉన్న గుర్తులు 49 సంవత్సరాలు కూడా మెరిసాయి అనమాట. ఆయన నీడ ఎక్కడ పడలేదు. ఇంకొకటి, సో దివ్య శరీరంతో వచ్చారు. మెట్లు ఎగేటప్పుడు దిగేటప్పుడు కూడా కైలాసం, వైకుంఠము, సత్యలోకం కూడా వస్తూ వెళ్తున్నానని అనుభూతితో దిగండి. అనుభూతే ముఖ్యం. క్యాజువల్ ఉంటే ఇది కూడా ఒక రాయి, అది కూడా ఒక రాయి అనుకోవచ్చు. కానీ అలా కాకుండా చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించి ఇక్కడ అన్ని విషయాలను తెలుసుకొని వెళ్ళండి మీ సంతృప్తిగా. ఇంకొకటి, వాళ్ళ జన్మస్థలం మట్టి ఇక్కడ పెట్టుంది, ఇది కూడా కళ్ళకద్దుకోండి. పరబ్రహ్మ, అక్షర బ్రహ్మ, భగజీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, మాన్ స్వామి మహారాజ్. ఇప్పుడు మాన్ స్వామి గారి వాళ్ళ గురువరైన ప్రముఖ్ స్వామి శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఈ మట్టిని కూడా కళ్ళకద్దుకోండి. అక్కడ నీలకంఠమణి స్వామి దగ్గర కంపల్సరీ 2 విషయాలు ఉన్నాయి. వీడి ప్రదక్షిణ చేసుకోండి. వినాయకుడి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కుమారస్వామికి ఎలా అయితే ప్రతి నది దగ్గర కనబడ్డారో అలాగే అక్కడ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల అనంతకోటి బ్రహ్మాండాల ప్రదక్షిణ అయిపోతుంది. ఇంకా వచ్చినప్పుడల్లా ఆ పని చేయండి. ఇంకా లాస్ట్ది అక్కడ అభిషేకం చేసుకోండి. వాలంటీర్లు ఉన్నది జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 100 రూపాయలు మాత్రమే చెల్లించండి. లేదా బ్యాచులర్స్ ఉంటే 5 మంది ఫ్రెండ్స్ కూడా కేవలం చేతులు కడుగు. మనం చూసామో లేదో తెలియదు. చెట్లలో ఉన్నామో, మానవ రూపంలో ఉన్నామో, జంతు శరీరంలో ఉన్నామో, పంచభూతాలలో ఎవరికి గుర్తు లేదు. కానీ ఇవాళ సత్యం ఏంటంటే సాక్షాత్తు పరబ్రహ్మ, సాక్షాత్తు అక్షర బ్రహ్మ అర్జునుడికి కేవలం చెప్పాడంతే. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడంతే. కానీ ఇవాళ మనము సాకార రూపంలో దర్శన భాగ్యం కలుగుతుందంటే అర్జునుడి కంటే కూడా మనకి గొప్ప వాళ్ళము. అది సత్యము. ఆయన 1781 సంవత్సరంలో పరబ్రహ్మ, 1785 సంవత్సరం బాధపడుతున్నాయి. నేను పడేయలేను. అరే దారా శ్రేయాన్స్ నానా దీపా